వాళ్ళకి జాబ్ లేకున్నా ఎవరు ఏం పెద్దగా అంత పట్టించుకోరు. మెయిన్ అబ్బాయిలు మీకే. మగవాడుగా పుట్టడం ఈజీనే, కానీ ఆ మగవాడిగా నిరూపించుకోవడం ఎంత కష్టమో మీకు ఇప్పుడు తెలియదు. 5వ తరగతి ఉన్నప్పుడు అప్పుడు అమ్మా నాన్న తప్ప వేరే లోకం, వేరే ప్రపంచం ఏమీ తెలియదు. అప్పుడు మనకు ఏమీ అనిపించదు. దాంట్లో ఏమీ అంత బాధపడాల్సిన అవసరం కూడా అప్పుడు మీకేమి తెలియదు. 5 ఇడిసి 6 నుంచి 10th వరకు పోతారు చూడు. అప్పుడు ఆ పుస్తకాలన్నీ చదివేసి బలాదూరుగా తిరిగి మేమే గొప్ప, అమ్మా నాన్నకు ఏమి తెలియదు, వాళ్ళకంటే మేమే గొప్ప అని ఆ ఫీలింగ్తో ఉంటారు చూడు. అప్పుడు మీకేమీ కనపడదు, అనిపించదు. అమ్మా నాన్న ఎంత చెప్పినా అప్పుడు మీరు ఏమి చెవిలేకి కూడా వేసుకోరు. ఇంకా డిగ్రీ అంటావా, ఇంటర్ అంటావా, ఇంటర్ చేసి డిగ్రీ చేసి ఇంకా ఆ కథే వేరు. ఇంటర్ చేసి డిగ్రీ చేసి బయటికి వస్తారు చూడు, అప్పుడు మీకు జీవితం అంటే కనబడుతుంది. ఆ ఇంటర్ చేసినప్పుడు, డిగ్రీ చేసినప్పుడు ఏదైనా అటెండర్ కానీ ఏదన్నా చిన్న చిన్న ఉద్యోగాలు ఉన్న వాళ్ళను చూస్తే అప్పుడు మీరు అనుకుంటారు, నేను ఇటువంటి ఉద్యోగం సస్తే చేయను. మీరేదో పెద్ద పొడి చేసే వాళ్ళ తీరు. ఎవరైనా చూసి మీరు హేళన చేసి లెక్కలేక కూడా వేసుకోరు. చిన్న చిన్న ఉద్యోగస్తులను కానీ, అటెండర్ పోస్టులు, ఏదో బెల్ కొట్టే పోస్టులు, అలాంటివి పని మనుషుల్ని చూసి నేను ఇలాంటి జాబు చస్తే చేయను అనుకుంటారు. డిగ్రీ చేసి బయటికి వచ్చిన తర్వాత జాబు లేకుండా ఉంటారు చూడు, అప్పుడు కనపడుతుంది మీకు. జాబు లేకుండా ఇంటికి వస్తే మిమ్మల్ని అమ్మా నాన్న బయట వాళ్ళు ఎత్తి పొడుస్తుంటారు చూడు, అప్పుడు కనపడుతుంది మీకు జీవితం అంటే, లైఫ్ అంటే ఏమనేది. ఆ జాబు లేక 10 మంది మిమ్మల్ని అంటూ ఉంటే అప్పుడు మీకు సినిమా కనపడుతుంది. జాబు లేక, ఏ అటెండర్ పోస్టు లేక, ఏది వచ్చినా అప్పుడు చేద్దామనైనా అనిపిస్తుంది. ఆ జాబు లేక మీరు అటు ఇటు తిరుగుతూ ఉంటేనే అప్పుడే పెళ్లి వయసు వస్తుంది. 30 ఏళ్ళు వచ్చాక పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత మీకు మీ భార్య పక్కింటి వాళ్ళని పోల్చి అది లేదు ఇది లేదు అంటూ ఉంటే మీకు ఏమి తేవాలో ఏమి పెట్టాలో తెలియదు. పక్కింటి వాళ్ళతో పోల్చి మీ పిల్లలు అయిన తర్వాత కానీ మీ తండ్రి పోస్ట్ అనేది మీకు గుర్తురాదు. మీ తండ్రి ఏం చెప్పినా అప్పుడు విననివి ఇప్పుడు గుర్తొస్తుంటాయి. నీ పిల్లలకు తెచ్చి పెట్టేసరికి, నీ భార్య బిడ్డలని పోషించేసరికి, ఆ పోషించడమే అప్పుడు నీకు అనిపిస్తుంది, మా నాన్న చినిగిన బట్టలు ఎందుకు వేసుకుంటున్నో అని అప్పుడు అర్థమవుతుంది నీకు. ఆ ఇంట్లోన తెచ్చిపెట్టలేక నీ సాలని శాలరీతోటి నీ బతుకు బండిని దొబ్బడం అప్పుడు అనుకుంటావు, మా నాన్న అందుకే ఈ చినిగిన బట్టలతోటి సంసారం దొబ్బుతుంటప్పుడు నేనే ఏదో అనుకున్నా, అటెండర్ పోస్టు కానీ నేనే నా జీవితంలో ఇలాంటి చేయనని అనుకున్నాను అని అప్పుడు కనపడుతుంది నీకు సినిమా. కానీ మీ నాన్న నీ 30 ఏళ్ళు దాటిన తర్వాత, అమ్మా నాన్న పెళ్ళైన తర్వాత అమ్మా నాన్న పోతే అప్పుడు నీకు అసలు సినిమా కనపడుతుంది. అప్పులోళ్ళు అడగడం, నువ్వు జాబ్ చేస్తుంటే ఈఎంఐలు నెల ఈఎంఐలు కట్టవలసి రావడం, బయట అప్పులు వాళ్ళు నిన్ను బాధ పెట్టడం. అసలు సినిమా మీ అమ్మా నాన్న పోయిన తర్వాత నీకు అప్పుడు కనపడుతుంది. అమ్మా నాన్న చెప్పిన మాటలు వినలేదు, నేను బలాదూరుగా తిరిగి జాబ్ తెచ్చుకోలేదని. మీరు డిగ్రీ అయిపోయిన వెంటనే జాబ్లో ఉంటేనే మీకు
ఏమనేది అర్థమవుతుంది. అమ్మా నాన్నలు చెప్తే మేమే పెద్ద పుడింగులమని విర్రవీగుతారు. అప్పుడు మీ అమ్మా నాన్న పోయిన తర్వాత మీ అప్పుల బాధలు ఆ వల్ల తాళలేక ఆత్మహత్య చేసుకుందామా అనిపిస్తుంది. అంతలాగా మీరు కృంగిపోతారు. అందుకనే ముందుగానే మీరు చదువుకునే వయసులోనే, చిన్న వయసులోనే మంచి శ్రద్ధతోటి చదువుకొని మంచి జాబ్ తెచ్చుకొని మంచి పేరు తెచ్చుకునేలా ఉండండి. అయింత కాలేజీ విడిచి వచ్చిన తర్వాత కనబడుతుంది మీకు అసలు సినిమా. అందుకనే మీరు చదువుకునేటప్పుడే 10th కానీ, ఇంటర్ కానీ, డిగ్రీ కానీ శ్రద్ధతో చదువుకొని మంచి జాబులు తెచ్చుకొని మీ బ్రతుకు బండిని బంగారు బాటగా మలుచుకోవాలి. జై శ్రీరామ్.